ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నిన్న మాట్లాడిన బూతుల్ని ఆయన మర్చిపోయారు. నిన్నటి దూషణలు మదిలో నుంచి మాయం చేసినట్లున్నారు. తనకసలు బూతులే రావని విడ్డూర వాదనను తెర మీదకు తెచ్చారు. కేసీఆర్కు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందనేందుకు ఇదో నిదర్శనమని చెప్పక తప్పదు. నేతలు ఒక్కొక్కరుగా జారిపోతూ ఉంటే పార్టీ ఉంటుందా లేదా అన్నది కేసీఆర్ మదిలో మెదులుతోన్న పెద్ద ప్రశ్న. అందుకే నేను రాముణ్ణి, మంచి బాలుణ్ణి అని చెప్పుకునే పరిస్థితి ఆయనకు ఎదురైంది. అవే పండ్లు, అవే బ్యారేజీలు, అదే మేడిగడ్డ, అదే కేసీఆర్. నల్లగొండలో ఏం చెప్పాడో కరీంనగర్లోనూ అవే మాటలు అన్నాడు. కాకపోతే ఈసారి బీఆర్ఎస్ తెలంగాణ గళం, తెలంగాణ దళం, తెలంగాణ బలం అనే ప్రాస్తో కూడిన మాటలు మాట్లాడారు. రేవంత్ పై అవే విమర్శలు, కాంగ్రెస్ పార్టీపై అదే తిట్ల పురాణం. మొత్తానికి వరుసపెట్టి నాయకులు వెళ్లిపోతున్న తరుణంలో కీలకమైన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్న సమయంలో కేసీఆర్ ఒకంత ఆగ్రహంతో మాట్లాడారు. కోపం కట్టలు తెంచుకున్నప్పటికీ చాలా వరకు కంట్రోల్ చేసుకున్నారు. మొత్తానికి కరీంనగర్ కథన భేరీ సభలో మేడిగడ్డ ఎందుకు కుంగిందో చెప్పలేదు గాని దాని రిపేరు మాత్రం కాంగ్రెస్ బాధ్యతని, రేవంత్ బాధ్యత గుర్తు చేశారు. పైగా 2 పిల్లర్లు కూలిపోతే జరిగే నష్టమేదీ లేదని కొత్త వాదనకు తెరతీశారు. లోక్సభ ఎన్నికల వేళ కేసీఆర్కు ఏదో తెలియని భయం ఆవహించింది. పార్టీ పూర్తిగా దెబ్బతింటుందన్న అనుమానం ఆయనలో మొలకెత్తింది. ఇంతకాలం వారసుల్ని నమ్ముకున్న కేసీఆర్కు ఇప్పుడు వాళ్ళపై కూడా నమ్మకం సన్నగిలినట్లుంది. చివరికి మీటింగ్లు మొక్కుబడిగా మారుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఓడిన నేతగా కొంత సంయమనం పాటించాలని కేసీఆర్ అనుకున్నారు. 3 నెలలు ఆగండని తమ పార్టీ శ్రేణులకు నూరిపోశారు. ఇప్పుడు యుద్ధం మొదలుపెట్టామని అన్నారు. కాకపోతే ఆ యుద్ధంలో జోష్ కనిపించడం లేదు. కేసీఆర్ మాటల్లో మునుపటి పదును ఉండడం లేదు. కథన భేరిలో కథనం లేదనిపించింది. లోక్సభ ఎన్నికల వేళ సిట్టింగ్ ఎంపీలే పక్క పార్టీలోకి వెళ్లిపోయి బీఆర్ఎస్కు కలిగించిన నష్టం ఆయన కళ్లలో కనిపించింది. జడ్పీలు, మున్సిపాలిటీలు చేజారిపోతున్న వేళ ఇక చేసేదేమీ లేదన్న నిరాశ ఆయనలో కనిపిస్తోంది. పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని పెద్దగా ఏమీ అనలేని పరిస్థితి. తిప్పి కాంగ్రెస్ పార్టీనే తిట్టి ఆయన టైంపాస్ చేసినట్లుగా కనిపించింది. జనంలో కూడా కేసీఆర్ ప్రసంగాల పట్ల ఆసక్తి కనిపించలేదు. ఏదో తోలారు, వచ్చాం, పోయాం అన్నట్లుగా తయారైంది కరీంనగర్ సభ పరిస్థితి. వచ్చిన నేతల్లో కూడా అయోమయమే దర్శనమిచ్చింది. లోక్సభ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ చేసిన దిశానిర్దేశం ఏమిటో వారికి అర్థం కాలేదు. అర్థమయ్యేటట్టు కేసీఆర్ చెప్పనూ లేదు. కేసీఆర్ ఒకప్పుడు మంచి ఆటగాడు. దెబ్బ తగలకుండా తెలంగాణ తెచ్చిన గనుడన్న పేరు కూడా ఉంది. రక్తపాతం లేని ఉద్యమాన్ని నడిపిన నాయకుడు. ఓడిపోయిన నేపథ్యంలో ఆయన కొత్త ఆటకు తెరతీయాలి. ఇంతవరకు జరిగిన గేమ్ వేరు, ఇకపై ఆడే గేమ్ వేరు అని జనానికి ఎక్కించగలగాలి. కేసీఆర్ మాత్రం పాత గేమే ఆడుతున్నారు. అదే ధోరణిలో పోతున్నారు. ఫలితం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.